ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అయినా ఇప్పుడే కదా పెళ్ళయింది. మన ఇంటి పద్ధతులు ఆ అమ్మాయికి అర్థం కావాలి. వాళ్ళేంటో మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. అంతవరకు ఇలాంటి చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి. ఒక్కోసారి అది మనకి బాధ అనిపించొచ్చు, భరిద్దాం. అంతేకాని వీటిని గోపి దృష్టికి తీసుకువెళ్ళి వాణ్ణి బాధ పెట్టలేము. ఏంటక్క మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? ఏముంటాయిరా, ఏదో మాట్లాడుకుంటున్నాం. సరేలే అక్క, ఆకలిస్తుంది, అన్నం పెట్టు. అదేంటి గోపి నన్ను అడుగుతావు? నీకు పెళ్ళైంది కదా, మీ ఆవిడ్ని పెట్టమను. ఏంటక్క అలా మాట్లాడుతున్నావు? పెళ్ళైతే అన్నీ మారిపోతాయా? నువ్వు పెడితే నా అన్నం తింటానని నీకు తెలుసు కదా, మళ్ళీ కొత్తగా మాట్లాడుతున్నావేంటి? బాగుందయ్యా, ఇన్నాళ్ళు నీకు పెళ్లి కాలేదు కాబట్టి అక్క పెట్టింది. ఇప్పుడు నీకు పెళ్ళయింది, ఇంకా అక్కకెందుకు పని చెప్తావు? వెళ్ళి మీ ఆవిడ్ని పెట్టమను. ఇన్నాళ్ళు నువ్వు కూడా ఇంట్లోనే ఉన్నావు కదా, ఏ రోజైనా నిన్ను అడిగానా? ఎవరికైనా అమ్మ చేత్తో అన్నం పెడితేనే కడుపు నిండినట్టు అనిపిస్తుంది. నాకు మాత్రం అక్క చేత్తో పెడితేనే అన్నం తిన్నట్టు అనిపిస్తుంది. గోపి, ఇన్ని రోజులు వేరు, ఇప్పుడు వేరు. సుష్మాకి కూడా తన భర్తకి ప్రేమగా అన్నం వడ్డించాలని ఉంటుంది కదా. అలా అని నీతో చెప్పిందా చెప్పు, ఇప్పుడే అడుగుతాను. ఏంట్రా మాటలు? ఏ ఆడపిల్లైనా అలా చెప్తుందా? కానీ ఈ ఇంట్లో మా అందరికన్నా నువ్వే తనకి ఎక్కువ. ఓహో, నీకిప్పుడు నాకన్నా తనే ఎక్కువ? సరే, నువ్వు పెట్టే వరకు నేను అన్నం తిన్నావు. గోపి, ఏంట్రా మాటలు? ఎవరో వచ్చారని మన పద్ధతులు మనం మార్చుకోవద్దక్క. తను మనతో ఉండాలని వచ్చింది, అంతేకాని మనల్ని విడదీయడానికి కాదు. ఒకవేళ తనకు అలాంటి ఊహ వచ్చినా సరే నేను ఒప్పుకోను. చచ్చా, అలాంటిదేం లేదులే. పద, అన్నం పెడతాను, పద. ఎవరు బాబు? నమస్కారం. 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 అందరూ ఉన్న ఎవరూ లేని అనాథను. నీడ కోసం తిరుగుతున్నాను. ఆశ్రమం ఉన్నారు కదా, ఇక్కడ ఆశ్రయం దొరుకుతుందేమోనని వచ్చాను. ఇక్కడ అందరూ నీలాంటి వాళ్లే బాబు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కుటుంబాలున్నాయి, పిల్లలున్నారు. జీవితం అంతా వాళ్ళ కోసమే బ్రతికాము. కానీ జీవిత చర్మాంకంలో తల్లిదండ్రులు బరువని ఇక్కడికి వచ్చేసాం బాబు. ఎక్కడికి వెళ్లాలో ఎలా బతకాలో తెలియని మాలాంటి వాళ్లకు ఈ ఆశ్రమమే దిక్కైంది బాబు. ఇక్కడికి వచ్చాక అనాథన్న మాట ఉండదు, అందరూ బంధువులే. ఎక్కడుండాలో తెలియని నాకు చాలా మంచి మాట చెప్పారు. నేను ఇక్కడ ఉండాలంటే ఎవరిని కలవాలి? అదిగో అక్కడ ఒక ఆయన ఉన్నారు కదా, ఆయనే ఈ ఆశ్రమం ఇన్ఛార్జి. వెళ్ళి ఆయన్ని కలవండి. వెళ్ళండి బాబు. అలాగేనండి. నమస్తే. అయ్యా,
చలపతి గారు సూర్య గారు మీరా? నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను సార్. ఎన్నేళ్ళైంది సార్ మిమ్మల్ని చూసి. ఇన్ని సంవత్సరాలుగా మీరు ఎక్కడున్నారా అని వెతికాను, కానీ ఎక్కడా మీ ఆచూకీ కనిపించలేదు. అలాంటిది మీరు ఇక్కడ? అదే సార్ ఇదంటే అందరినీ కలిపే ఉంచుతుంది, అంతలోనే విడదీస్తుంది, ఎవరికి వారు మిగిలేలా చేస్తుంది. దానికి మనం అందరం తల వంచడం తప్ప తప్పించుకోవడం అవివేకం అవుతుంది. ఏది ఏమైనా ఇన్నేళ్ల తర్వాత మిమ్మల్ని ఇలా చూస్తుంటే చెప్పలేనంత సంతోషంగా ఉంది. ఎక్కడుంటున్నారు సార్? నీడలేని నిరుపేదం చలపతి గారు. మీరు అవకాశం ఇస్తే ఈ ఆశ్రమంలో ఉంటాను. ఎంత మాట సార్! ఈ ఆశ్రమాన్ని నడిపిస్తున్నది నేనే అయినా ఇది మీదే సార్. సీతారామాశ్రమం అని ఎందుకు పెట్టారో తెలుసా? మీ జీవితం ఈ సీతారామ అనే పేరుతోనే మొదలైంది కాబట్టి. ఆ పేరుతోనే మీరు ఎంతో అభివృద్ధి చెందారు. ఈ సిటీలోనే ఒక పెద్ద బిల్డర్గా ఎదిగారు. మీ చల్లని నీడలో వందల మంది హాయిగా బ్రతికాం. అలాంటిది మీరు అర్ధాంతరంగా కనిపించకుండా పోయారు. కానీ మీరు పంచిన మంచితనం చచ్చిపోకూడదని మీ ఆశయాన్ని నిలబెట్టడం కోసమే ఈ ఆశ్రమాన్ని నేను స్థాపించాను. ఇది మీది సార్. ఇక్కడ మీరు ఉంటాను అంటే అభ్యంతరం ఏముంటుంది? చాలా సంతోషం చలపతి గారు, మీ ఆశ్రమంలో ఉండడానికి నాకు అనుమతి ఇచ్చినందుకు. అయ్యో, చెప్పాను కదా సార్, ఇది మీ ఆశ్రమం అని. మీ సెంటిమెంట్ ప్రకారం సీతారామ అని పేరు పెట్టాను. అందులోనే సీతా రఘుల పేర్లు కూడా కలిసి వచ్చాయి. ఆ పిల్లల్ని ఆ భగవంతుడే దూరం చేశాడు. కానీ వాళ్ళ పేరు మీద ఉన్న ఆశ్రమానికి ఈ దేవుడే వచ్చాడు. రండి. అమ్మ వర్ష, వర్ష నా దగ్గర అపురూపంగా పెరుగుతుందని శంకర్ అనుకుంటూ ఉంటాడు. కానీ వర్ష ఎక్కడుందో, ఎలా పెరుగుతుందో నాకు తెలియని పరిస్థితిలో ఉన్నానని తనకు తెలియదు. చెప్పే ధైర్యం నేను చేయలేకపోతున్నాను. అలాగని శంకర్కి దూరంగా ఉండలేకపోతున్నాను. ఈ అజ్ఞాతవాసాన్ని నాకు నేనుగా విధించుకున్నాను. ఏమండి, కాఫీ. సమంత చాలా బాగుంది కదండి. ఆ అమ్మాయి పద్ధతి, మాట తీరు అన్నీ నాకు బాగా నచ్చాయి. నిజమే సంగీత, ఎప్పుడో చిన్నపిల్లప్పుడు చూశాను, మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఇదే చూడడం. ఇప్పటి కాలం నాటి అమ్మాయిలా మాత్రం సమంత లేదు. మన ఇంటి కోడలు ఎలా ఉండాలని కోరుకున్నామో అచ్చం అలాగే ఉంది. మన వంశీకి కూడా ఈడు జోడు బాగుంటుందేమో అనిపిస్తుంది. నాకు అలాగే అనిపించిందండి. కానీ వంశీ మనసులో ఏముందో మనకు తెలియదు కదా. మన కాలంలోనే పెద్దవాళ్ళు చూపించిన పెళ్లి చేసుకున్నాం, కానీ ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారా? వాడు నా కొడుకు సంగీత, ఖచ్చితంగా మన ఇష్టాన్ని కాదనడు. హాయ్ డాడ్. హాయ్ నాన్న. హాయ్ మామ్. నీ గురించి మాట్లాడుకుంటున్నాం, నువ్వే వచ్చావు. నా గురించా? ఏంటి మమ్మీ? ఏముందిరా, నీకు పెళ్లి వయసు వచ్చింది కదా, పెళ్లి చేస్తే మా బాధ్యత తీరిపోతుంది. నీకు తగ్గ జోడి ఎవరా అని మేము ఆలోచిస్తున్నాం. నాకు తగ్గ జోడి నా వర్ష మమ్మీ. తనని మీకు పరిచయం చేయాలి. ఏంట్రా అలా మౌనంగా ఉండిపోయావు? నువ్వు ఎలాంటి అమ్మాయిని ఇష్టపడ్డావో మాకు తెలుసు కదా. నీ ఇష్టాన్ని మేమెందుకు కాదంటాం? సరిగ్గా అలాంటి అమ్మాయితోనే నీకు పెళ్లి చేస్తాం. నాకు తెలుసు డాడీ, నా ఇష్టాన్ని మీరు కాదనరు అని. అవును వంశీ, ఇంతకి నువ్వు చేసుకోపోయే అమ్మాయి యుఎస్ అమ్మాయా, ఇండియా అమ్మాయా? ఇక్కడ ఈ సిటీలోనే ఉన్న అమ్మాయి. ఎందుకు నవ్వుతున్నారు? నువ్వు ఇండియా నాకు బాగా నచ్చింది అన్నప్పుడే అర్థమైందిరా, ఇక్కడ నీ మనసుకు నచ్చిన వాళ్ళు కూడా ఉన్నారని.
నా వర్షాన్ని మీకు చూపించాక నా మనసులో ఉన్న ప్రేమని మీకు చెప్తాను. తనని చూశాక కోడలు అంటే ఇలాగే ఉండాలని మీరు కూడా అనుకుంటారు. రండి. ఇదేంటి చలపతి గారు, నా ఫోటో పెట్టారు? ఈరోజు ఈ ఆశ్రమంలో ఇంతమంది ఉన్నారు. వీళ్ళందరికీ నీడనివ్వడానికి, తిండి పెట్టడానికి కారణం మీరు. మరి మీ ఫోటో కాకుండా ఇంకెవరి ఫోటో పెడతాము? అభిమానానికైనా హద్దుండాలి చలపతి గారు. ఈ ఆశ్రమాన్ని స్థాపించింది మీరు. మా మీద అభిమానంతో మీరు ఈ పేరు పెట్టిండొచ్చు, కానీ ఆలోచన మీదైనప్పుడు పేరు మీదవ్వాలి, ఫోటో మీదుండాలి. లేదు సార్, మీరంతా వెళ్ళిపోయాక మీ ఆస్తులన్నీ అలాగే ఉండిపోయాయి. శంకర్ సార్ వాటిని చూసుకుంటున్నా అవన్నీ మెయింటైన్ చేసే బాధ్యత నాకు బాలాజీ సార్కే అప్పగించారు. అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎవరికైనా కష్టం అంటే మీరు తల్లడిల్లిపోయేవారు. వారికి సాయం చేసే వరకు మీరు నిద్రపోయేవారు కాదు. అలా మీ సంపాదనలో కొంత ఇలాంటి సాయాలకే మీరు దాచేవారు. అందుకే మీ ఆశయం ఆగిపోకూడదనే మిగిలిన సొమ్ముతో ఈ ఆశ్రమాన్ని స్థాపించాను. కొన్ని విరాళాల రూపంలో సేకరించాను. పిల్లలు ఉండి కూడా అనాథలుగా ఉండిపోయిన వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఒక కుటుంబంగా చూసుకుంటున్నాను. ఆ రోజు మీరు నాటిన విత్తనమే ఈరోజు ఈ ఆశ్రమంగా మారింది. ఈ వనానికి నేను కాపలాదారునే కానీ యజమానిని మాత్రం కాదు. నిజమైన యజమాని మీరు. అందుకే మీ కుర్చీ, మీ టేబుల్ అలాగే ఉన్నాయి. అదిగో నేను అక్కడ కూర్చొని పనిచేస్తున్నాను. మీరు మాకు దూరంగా ఉన్నా మా గుండెల్లోనే ఉన్నారు. రండి సార్, కూర్చోండి. చలపతి గారు, కడుపున పుట్టిన పిల్లలే తల్లిదండ్రులను పరాయి వాళ్ళని చేసి వదిలేసి వెళ్ళిపోతున్న రోజులివి. ఆత్మీయతలు అంతరించిపోతున్నాయి. మనసు మమతలకి విలువలే లేకుండా పోతున్నాయి. జీవితం అనే ఈ రంగుల రాట్నంలో ఎవరికి వారే అన్నట్టు బ్రతుకుతున్నారు. అలాంటిది నేను మీకు నా దగ్గర ఉద్యోగం ఇచ్చిన ఒకే ఒక్క కృతజ్ఞతతో మీరు నా మీద ఇంత అభిమానం చూపిస్తున్నారా? నేనేమిచ్చి మీరు రుణం తీర్చుకోగలను? అదేమిటి సార్ అలా అంటారు? మీ గురించి నేను ఎంతో నేర్చుకున్నాను. మీ బ్రతుకే మీరు బ్రతకడం కష్టంగా ఉన్న రోజుల్లోనే శంకర గారికి మీరు సాయం చేశారు. ఆయన ఉన్నత స్థితికి రావడానికి ఆ రోజే మీరు పునాది వేశారు. ఆస్తులు పెరిగాక చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు విని శంకర గారు మిమ్మల్ని దూరం చేసుకున్నారు. అయినా మీరు శత్రుత్వాన్ని పెంచుకోలేదు. ఆయనతో స్నేహాన్నే పంచుకున్నారు. దేవరాజు లాంటి రాక్షసుణ్ణి దేవుడిగా మార్చారు. మీ స్వశక్తితో ఎదిగి అందరికీ ఆదర్శంగా నిలిచారు. మళ్ళీ మీ స్నేహితుడికి కష్టం వస్తే నేనున్నాను అని నిలబడ్డారు. ఒక మనిషి విలువలు కాపాడుకుంటూ ఎలా బ్రతకాలో మీరు బ్రతికి చూపించారు. అలాంటి మీ దగ్గర బ్రతకడం నా అదృష్టంగా భావించాను. మీలాగే ఆదర్శంగా బ్రతకాలని నిర్ణయించుకున్నాను. మీకోసం శంకర గారు కూడా ఎంతో ఎదురు చూస్తున్నారు. మీరు వచ్చేసారుగా, ఇప్పుడే ఫోన్ చేస్తాను. వద్దు చలపతి గారు, నేను ఇప్పుడు శంకర్ దగ్గరకు వెళ్ళలేను. అదేంటి సార్? వర్ష నా దగ్గర ఉందని శంకర్ అనుకుంటున్నాడు, కానీ వర్ష నా దగ్గర లేదు. ఈ విషయం వాడికి తెలిస్తే వాడు తట్టుకోలేడు. ఆ రోజు నేను అందరికీ దూరమైన రోజే వర్ష, కీర్తి నాకు దూరం అయ్యారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో కూడా నాకు తెలీదు. అలా ఆచూకీ తెలిసేంతవరకు శంకర్కి నా ఆచూకీ తెలియకూడదు. ఈ విషయం మన మధ్యనే ఉండాలి. అలాగే సార్. ధర్మరాజు అంతటి వాడే
విరాటుడు కొలువులో తలదాచుకోక తప్పలేదు. మీ అజ్ఞాతవాసం ఎన్నాళ్ళో చూద్దాం. కానీ మీరందరూ కలవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. రండి సార్, ప్లీజ్ కూర్చోండి. నమస్తే సార్. రామూర్తి సార్, ఈ ఫైల్స్ మీద మీ సైన్ కావాలి. మూర్తి, మనం చారిటీస్కి అమౌంట్ ఇస్తున్నాం కదా, ఎప్పుడు ఇస్తున్న వాటికి కాకుండా కొత్తవేమైనా ఎంక్వైరీ చేసావా? చేశాను సార్. సీతారామ ఆశ్రమం అని ఒక ఆశ్రమం ఫైనల్ అయింది. వాళ్ళు చాలా జెన్యూన్గా వర్క్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అలాంటి వాళ్ళకి సహాయం చేస్తే ఇంకొంతమందికి అక్కడ ఆశ్రయం దొరుకుతుంది సార్. తప్పకుండా మూర్తి, నువ్వు చెప్తుంటే వాళ్ళతో ఒకసారి మాట్లాడాలని ఉంది. వాళ్ళ నెంబర్ ఏమైనా ఉందా? ఉంది సార్. ఈ ఫైల్లో ఉన్న నెంబరే సార్. హలో హలో, ఎవరు? మీకెవరు కావాలండి? సూర్యం? నా పేరు సూర్యం కాదండి. మీరెవరు? నా పేరు శంకర్ ప్రసాద్. ఇది సీతారామ ఆశ్రమమేనా? అవునండి. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. అమ్మా జానకి, జానకి! ఏంటన్నయ్యా? నేను ఇప్పుడు ఫోన్లో ఒక ఆయనతో మాట్లాడుతున్నాను. ఆ గొంతు అచ్చం మన సూర్యం గొంతులాగా ఉంది. తనేమో కాదంటున్నాడు. సూర్యం అనే అయితే మీ గొంతు గుర్తుపట్టకపోవడం ఏంటండి? నువ్వు చెప్పింది నిజమే పూర్ణ. అది సూర్యం గొంతని అంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగానో తెలుసా? ఆ గొంతు నా చెవులను తాకలేదు, నా మనసును తాకింది. కానీ తనేమో కాదు అంటున్నాడు. ఇంతకీ మీరు ఫోన్ చేసింది ఎక్కడికన్నయ్యా? సీతారామ ఆశ్రమం అని కొత్త ఆశ్రమం ఒకటి చూశారమ్మా. దానికి సార్ డొనేషన్ ఇవ్వడానికి. ఆశ్రమంలో అన్నయ్య ఎందుకుంటారు? ఆయనకి ఇల్లుంది, ఆస్తుంది. ఇక్కడికి రాలేదు. మనిద్దరినీ కాదనుకొని ఆశ్రమంలో ఉండాల్సిన కర్మ అన్నయ్యకేముంది? అన్నయ్య గురించి మీరెక్కువగా ఆలోచిస్తున్నారు కాబట్టి మీకలా అనిపించుంటుంది. నీకు గుర్తుందా పూర్ణ, నువ్వు చనిపోయావని మేమందరం అనుకున్నాం. కానీ ఒకరోజు నువ్వు నాకు ఫోన్ చేశావు. నీ గొంతు వినగానే నేను గుర్తుపట్టి నిన్ను పూర్ణ అని అడిగాను. అవునండి. అదే పూర్ణ, మనకు తెలిసిన వాళ్ళకి, మనసులో ఉన్న వాళ్ళకి ఉండే తేడా. నువ్వు నాకు జీవితం అయితే సూర్యం నా ప్రాణం. నా ప్రాణాన్ని నేను గుర్తుపట్టినా? కావాలంటే నువ్వే విను. నేను కాదండి, వదినైతే కరెక్ట్గా గుర్తుపడుతుంది. అన్నయ్య కూడా వదిన గొంతు గుర్తుపట్టచ్చు కదా. నేనెందుకులే అన్నయ్య, ఆయనే అయితే మీతోనే మాట్లాడేవారు కదా. పూర్ణ అన్నట్టు నేనే అపోహపడ్డానేమో. నువ్వు వాడి భార్యవి కాబట్టి వాడు గొంతు నువ్వు గుర్తుపడతావు, నీ గొంతు వాడు గుర్తుపడతాడు. ఒకసారి మాట్లాడమ్మా. హలో జానకి, నేను ఇక్కడుంటున్న సంగతి వాడికి తెలియకూడదు. నువ్వేమాత్రం టెన్షన్ పడ్డా వాడు గుర్తుపట్టేస్తాడు. అమ్మ జానకి, ఒకసారి స్పీకర్ ఆన్ చేయమ్మా, మేము వింటాం.
హలో హలో ఎవరు? హలో మీరెవరండి? పిల్లలను దూరం చేసుకుని నా అన్న వాళ్ళకు దూరమై ఈ ఆశ్రమంలో ఉంటున్నానండి. నాలాంటి వాళ్ళు ఇక్కడ చాలామంది ఉంటున్నారండి. ఈ ఆశ్రమం వ్యవహారాలని చూసుకునేది నేనే. సరేనండి, మా అన్నయ్య శంకర్ ప్రసాద్ గారు మాట్లాడతారు. ఆయన కాదన్నయ్య. సారీ అండి, మీ గొంతు అచ్చం నా స్నేహితుడు సూర్యం గొంతులాగే ఉంది. వాడే అనుకుని నేను పొరపాటు పడ్డాను. పర్వాలేదండి. ఆ భగవంతుడు మనుషులు పోలిన మనుషులని 7 పుట్టిస్తాడు. గొంతులు కూడా అలాగే కలిసి ఉంటాయి. మీకు తెలీదండి, వాడు నాకు దూరమైనందుకు నేను ఎంతో బాధపడుతున్నాను. వాణ్ణి కలవాలని అనుక్షణం పరితపిస్తున్నాను, కానీ అవకాశం దొరకడం లేదు. మీ స్నేహితుడు కూడా మిమ్మల్ని కలవాలని అంతే ప్రయత్నిస్తున్నాడేమోనండి. కానీ రాకపోవడానికి ఏదో కారణం ఉండుండొచ్చు కదండి. సరేనండి, నేనుంటాను. మనం మా ఇంటికి వెళ్దాం వర్ష. ఎందుకు? యుఎస్ నుంచి మా మమ్మీ డాడీ వచ్చారు. నిన్ను వాళ్ళకి పరిచయం చేస్తాను. వద్దు వంశీ, ప్లీజ్. అదేంటి వర్ష, రేపు పెళ్ళయ్యాక మనం వాళ్ళతోనే ఉండాలి. వద్దంటే ఎలా? వర్ష ప్లీజ్ వర్ష, నేను చెప్పేది విను. మా అమ్మ నాన్న ఏమీ అనరు, వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.